పావురం మరియు చీమ కథ. ఒకసారి వేసవికాలంలో ఒక చీమ చాలా దాహంతో నీటి కోసం నది దగ్గరకు వెళ్ళింది. నీళ్లు తాగుతూ ఉండగా జారి నదిలో పడిపోయింది. చిన్న చీమ ఈదలేక ఇబ్బంది పడుతూ, అయ్యో, నన్ను ఎవరైనా కాపాడండి అని అల్లాడింది. ఆ సమయంలో ఒక పావురం చెట్టుపై కూర్చొని చూసింది. వెంటనే ఒక చిన్న ఆకును కొరికి నీటిలో వదిలింది. చీమ ఆ ఆకు మీద ఎక్కి ప్రాణాపాయంలో నుంచి బయటపడింది. చీమ కృతజ్ఞతగా పావురానికి వందనం చేసింది. కొన్ని రోజుల తర్వాత ఒక వేటగాడు తన వలతో ఆ పావురాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఆ విషయం గమనించిన చీమ వెంటనే వేటగాడి కాలు మీద గట్టిగా కొరికి వేసింది. వేటగాడు నొప్పితో అయ్యో అని కేక వేస్తూ వల వదిలేశాడు. అలా పావురం ఎగిరిపోయి బతికిపోయింది. నీతి మంచి పని ఎప్పటికైనా తిరిగి మన దగ్గరికి వస్తుంది. సహాయం చేయడం వల్లే నిజమైన స్నేహం పెరుగుతుంది. మరిన్ని సరదా కథలు చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో కోసం బెల్ ఐకాన్ మర్చిపోవద్దు.